ఎందుకంటే అప్పర్ కాపర్ డ్యాముల్లో అప్పటి వరకు కూడా దగ్గర 400-500 క్యూసెక్కుల నీరు మరి సీపేజ్ వచ్చేటువంటి దాన్ని కంట్రోల్ చేయగలిగాం, సమర్థవంతంగా డీవాటరింగ్ చేయగలిగాం. అందుకే వర్షాకాలం వచ్చినా వరదలు వచ్చినా కూడా పోలవరం పనులు ఆగకుండా నిరంతరం పనులు జరిగాయి. కాబట్టే గత పాలనలో ధ్వంసమైనటువంటి డయాఫ్రమాలు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కొత్తది నిర్మాణం ప్రారంభించడమే కాదు, మొన్న 2026 మార్చి 2వ తేదీకి కొత్త డయాఫ్రమాల్ నిర్మాణం కూడా అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం పూర్తి చేయడం కూడా జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. డయాఫ్రమాల్ నిర్మాణమే కాదు, ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. ఇదే అత్యంత కీలకమైనటువంటి డ్యాము, మెయిన్ డ్యాము. ఇటువంటి మెయిన్ డ్యామ్ కు సంబంధించినటువంటి గ్యాప్ 1కు సంబంధించినటువంటి మరి ఏదైతే కవర్ ట్రీట్మెంట్ కానీ వైబ్రో కాంపాక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1కు సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాము 48% ఇప్పటికే మేము కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ కు సంబంధించి గ్యాప్ 2కు సంబంధించి ఇప్పటి వరకు 32% కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలింది కూడా నిర్దేశమైనటువంటి లక్ష్యాల ప్రకారం పోలవరం మెయిన్ డ్యామ్ పనులు కూడా చకాచకా నడుస్తున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి ఏదైతే రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్ కు సంబంధించి మరి ఏదైతే ఆ యొక్క సొరంగాలు, ఈ టర్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి క్లిష్టమైనటువంటి